నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. స్వయం సహాయక సంఘాల సభ్యులు మంచి పనితీరుతో ఆర్థిక, సామాజిక తదితర రంగాలలో మరింత ఎదగాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే పిలుపు మేరకు ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు కావాలి. జిల్లా సమాఖ్య సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపు. కళ్యాణి డ్యాం నీటి మట్టాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నీటి సరఫరా అయ్యే పైప్లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి నీటి వృధాన్ని అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. కంచే చేను మేసిన వైనం. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల ఆశ చూపి భక్తుల నుంచి భారీగా డబ్బు గుంజిన ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఇక వార్తల్లోని వివరాలు. తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కళ్యాణి డ్యాంలో నీటి మట్టాన్ని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కళ్యాణి డ్యాం 900 ఎంసీఎఫ్టీ సామర్థ్యం కలిగి ఉందని, ప్రస్తుతం 310 ఎంసీఎఫ్టీల నీటి మట్టం ఉందని, ఇన్ఫ్లో, అవుట్ఫ్లో తదితర విషయాలను ఇంజనీరింగ్ అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న నీరు 6-7 నెలల వరకు సరఫరా అయ్యే అవకాశం ఉందన్నారు. వర్షపు నీరు పెద్ద ఎత్తున కళ్యాణి డ్యాంకు చేరితే ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు. కళ్యాణి డ్యాం నుండి నీరు సరఫరా అయ్యే పైప్లైన్లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎక్కడా నీరు వృధా కాకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా పైప్లైన్ మరమ్మతులు ఉంటే చేయించాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, డిఈ మధుకుమార్ తదితరులు ఉన్నారు. శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. రానున్న ఏడాదిలోపు శ్రీకాళహస్తి రూపురేఖలు గణనీయంగా మారనున్నాయని, 400 కోట్ల రూపాయలతో దేవస్థానంలో మాస్టర్ ప్లాన్, 65 కోట్ల రూపాయలతో స్వర్ణముఖి ఆనకట్ట ఆధునీకరణ, 130 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ ప్రసాద నిధులతో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని వెలమపాడులో స్థానిక టీడీపీ నాయకులు లక్కమనేని మధునాయుడు ఆధ్వర్యంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. పెద్ద ఎత్తున యువతకు సభ్యత్వ నమోదు చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో గణనీయమైన మార్పులు రానున్నాయని, ఏడాదిలోపే మార్పులు చూస్తారని, అభివృద్ధి ఏమిటో చూపిస్తామని తెలిపారు. దేవస్థానం ఆధ్వర్యంలో 400 కోట్ల రూపాయలతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని, స్వర్ణముఖి నది కరకట్ట సుందరీకరణ 65 కోట్ల రూపాయలతో చేస్తామని, 130 కోట్ల రూపాయలతో ప్రసాదం నిధులతో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, బహుముఖ అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. శ్రీకాళహస్తిలో ఎక్కడా డ్రైనేజీ సమస్య లేకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థను 100 కోట్ల రూపాయలతో తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ రెడ్లకు చుక్కలు చూపిస్తామని, చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నామని, ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, ఇందిరా తదితరులు పాల్గొన్నారు. వచ్చే సంవత్సరం లోపల మరి టెంపుల్ కూడా ప్రక్షాళన స్టార్ట్ చేశాం. దగ్గర 400 కోట్లతోని మొత్తం కాళహస్తిలో ఫేస్ లిఫ్ట్ చేయబోతున్నాం. వెనకాల 110 ఎకరాలు ఉన్నాయి గుడి వెనకాల, అవంతా తీసుకొని ప్రక్షాళన స్టార్ట్ చేశాం. అలానే వచ్చే సంవత్సరం నేను ఆల్రెడీ గెలిచిన వెంటనే ఢిల్లీకి పోయినా. చాలా మంది జోకులు వేసినారు, ఈ ఢిల్లీలో ఏం పని ఇక్కడికి. ఢిల్లీకి పోయినందుకు ఈరోజు ఢిల్లీ టు హైదరాబాద్, ఢిల్లీ టు చెన్నై, రేణుగుంట ఫ్లైట్ వచ్చింది, బాంబే నుంచి రేణుగుంట ఫ్లైట్ వచ్చింది. ప్రసాద్ స్కీమ్ కింద 130 కోట్లు అప్రూవల్ రాబోతుంది. ఎందుకు? 6 నెలల క్రితం ఆలోచన, చదువుకున్నోడికి చదువులేదని వ్యత్యాసం. గెలిచిన వెంటనే పోయి అక్కడ ఉన్న ఎండోమెంట్ మినిస్టర్ కలిసి, టూరిజం మినిస్టర్ కలిసి లెటర్లు ఇచ్చి పెట్టుకుంటే 6 నెలల తర్వాత ఈ రోజు మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది. ఆ రోజు మీ ఎమ్మెల్యే లెటర్ ఇచ్చినాడు. దీనికి ఉన్న 1,06,000 మంది ఈరోజు టౌన్లో ఉన్నారు. మొత్తం కూడా టౌన్లో అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం సీనియర్ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షాకు వ్యతిరేకంగా రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని, రూల్ 188 కింద దీన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టాలని, మరోవైపు అంబేద్కర్ను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి పదవికి అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు ప్రజలకు క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చాలని చూస్తా ఉన్నారు. ఎస్టీ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్లు కూడా ఎత్తియాలనే దృష్టిలో వాళ్ళు ముందుకు పోతున్నారు. అందుకే జూబ్లీ ఎన్నికలు అన్నారు, ఒకే ఎలక్షన్ అన్నారు. ఈ రాష్ట్రాల్లో కానీ అన్ని ఏరియాలో కూడా కేంద్రంలో కూడా ఇదే విధంగా రావాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఎందుకు చెప్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో నెహ్రూ హయాం నుంచి కూడా ఎన్ని రకాలుగా వాళ్ళంతా ఆస్తులు అమ్ముకున్నారు, ప్రాణాలు త్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీలో రాహుల్ గాంధీ గారు ఎదగకూడదని ఈ బీజేపీ వాళ్ళు పన్నాగం. అంతేకాదు ఈ రోజు మీరు అంతా కూడా అనుకోవచ్చు, మోడీ గారు నిజంగా కూడా రాజకీయ కరప్ట్ చేస్తున్నాడు. ఆదానికి ఇండైరెక్ట్ గా అనేక రకాలుగా కూడా ప్రపంచంలోనే ఆస్తులు ఏర్పాటు చేసే విధంగా ఆయన అనుకూలంగా ప్రవర్తిస్తున్నాడు. ఇవన్నీ చూస్తా ఉంటే మోడీ గారు మోస్ట్ కరప్ట్ రాజకీయ వేత్తని కూడా నేను తెలియజేస్తున్నాను. శ్రీకాళహస్తేశ్వర స్వామి వారిని అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా విచ్చేసి దర్శించుకున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యులు కాల్వ శ్రీనివాసులకు ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి దక్షిణ గోపురం వద్ద ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు కల్పించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి లింగం వద్ద ప్రత్యేక ఆశీర్వాదాలు ఇప్పించి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ పిఆర్ఓ రవి, అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవా భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తేశ్వరాలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిరిజాశంకరుల కళ్యాణోత్సవం నిర్వహిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదుల సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన నిత్య కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చి కలశస్థాపన పూజలు జరిపి సంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకరుల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ లోకేష్ రెడ్డి, వేద పండితులు అర్ధగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంట మండలంలోని ప్రభుత్వ డీకేటీ భూములు, పట్టా సెటిల్మెంట్లు ఉన్న వాటిని మొత్తం రీసర్వే చేయాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సదస్సుల్లో భాగంగా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అన్నాసాంపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హాజరై అర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ గత 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ భూములు, డీకేటీ, పట్టు భూములు సెటిల్మెంట్ ఎలా అయ్యాయో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన హామీలు అమలు చేసే దిశగా రేణిగుంటలో పెను మార్పును తీసుకొస్తానని చెప్పారు. పట్టణాభివృద్ధికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. రేణిగుంట మండలంలో త్రాగునీటి సమస్య ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం కల్వర్టులు మేజర్గా నీటి సమస్యకు తాను గెలిచిన 5 నెలల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును పెద్ద ఎత్తున నిర్మిస్తామని చెప్పారు. ఈ ట్యాంకు నిర్మాణానికి సుమారు 24 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఆ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. అదేవిధంగా స్థానిక మంచినీళ్ల గుంట అభివృద్ధికి కూడా తుడా నిధులు కేటాయిస్తామన్నారని, ఈ సదస్సులు అయిన తర్వాత మంచినీళ్ల అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతామని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, తహసీల్దార్ సురేష్ బాబు, ఎంపీడీఓ చిరంజీవి, తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు మునిచంద్రారెడ్డి, వెంకటాపురం గ్రామ కమిటీ అధ్యక్షులు నాదముడి రెడ్డి, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, పుష్పనాథన్, ముస్లిం మైనారిటీ నాయకులు నవాబ్, రేణిగుంట పట్టణాధ్యక్షులు మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. అడ్డం పెట్టుకుని కొంతమంది పంచలు పెట్టుకుని కొంతమంది దోచుకున్నారు. అవన్నీ కూడా నేను మొత్తం తీస్తా. మొత్తం అన్ని కూడా తీసుకొచ్చినాం, అన్ని కూడా సర్వే చేసాం. ఇక్కడ కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఆసంపల్లి టోటల్ గా ఎంటైర్ సిస్టమ్ కూడా రీసర్వే చేయబోతున్నాం. మొత్తం ఇంచ్ టు ఇంచ్ రీసర్వే చేయబోతున్నాం. ప్రతి ఒక్క నేను మాట్లాడతాను. అందులోపల ఇప్పుడు ఆర్డీఓ, ఎంఆర్ఓ గారు మాట్లాడతారు. ఆర్డీఓ కూడా వస్తున్నారు. అవసరం కలెక్టర్ కూడా రమ్మంటాను. కూర్చొని అందరూ కూడా డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ స్థలాలకు కూడా వేరే ఏదన్నా పత్రాలు సృష్టించేసి హైకోర్టు వెళ్ళడము, అక్కడ స్టే తెచ్చుకోవడము, దాంట్లో కంటిన్యూ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇలాంటివన్నీ కూడా మన నోటీస్ వస్తే దాని మీద యాక్షన్ తీసుకునే దానికి ఇలాంటివి రెవెన్యూ సదస్సులు వేదికగా పెట్టారు. ఇలాంటివి అలాగే రైతులకు ఇంతకుముందు వేరే అప్పుడున్న ముఖ్యమంత్రి వారి ఫోటోలు ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించి వేరే పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్వే రాళ్లకు కూడా బొమ్మ ముద్రించడం జరిగింది, అవన్నీ కూడా ఎరేజ్ చేస్తున్నాం. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో 2019 ముందు 2024 తర్వాత రెవెన్యూ రికార్డులు కావచ్చు, సర్వే విధంగా కూడా ఎలాంటివి ఏదైనా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగింది. వాటిని కూడా మీకు గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు మీ భూమి మీ హక్కు సీఎం గారి సందేశం చదివి వినిపిస్తాను. ఉద్దేశం ఏమంటే ఈ 5 ఏళ్ళు అరాచకం ఎక్కడ పట్టినా అక్కడ ఈ భూములు లాక్కోవడం అవి జరిగినాయి. దానికి అనుగుణంగా అందరూ ప్రజలు నేరుగా మంగళగిరికి పోలేక, ఎమ్మెల్యే సీఎం దగ్గరికి, లోకేష్ గారి దగ్గర కలవలేక ఈ కంటిన్యూగా ఎంఆర్ఓలు విలేజ్లకు పంపించి ఆ రెవెన్యూ సదస్సులు అందులో భాగంగా రైతులకు పాస్బుక్లు అవుతాయి. ఈ భూ కబ్జాల మీద కానీ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని పరిష్కరించాలని కోరుచున్నాను. పాయింట్ ఎవరైతే అన్నాసంపల్లి బ్రిడ్జి అన్న ఇది సంవత్సరాల కొద్దీ వెనకబడిపోతున్నది. ఈ బ్రిడ్జి అది ఏగా నడిచి ప్రపోజ్ పెట్టారంటున్నారు 4.5 కోటికి. అది ఎమ్మెల్యే గారు దాన్ని చొరవ తీసుకొని మాకు వచ్చే సంవత్సరానికి అంతా బ్రిడ్జి రోడ్డు కంపల్సరీకి మాకు అర్జించనా మా విలేజ్ కి సంబంధించినవి. అదేవిధంగా మా గ్రామంలో మాకు అన్నాసంపల్లి జరుగుతున్న రైతులు పాపం 50-60 మంది రైతులు ఉన్నారు. వంశపారంగా వచ్చే భూములు 1 ఎకరా ఉంటే 10 సెంట్లు డీకేట్ ఉందన్న, అది వంశపారంగా వస్తానే ఉన్నది. వాళ్ళకందరికి న్యాయం చేయాలని కూడా ఇప్పుడు అర్జీలు ఇస్తారన్న వాళ్ళు. తిరుపతి పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామనామ కీర్తనాలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా మునిరాజా కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు వెంకటనారాయణ మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో 4 రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, జీవన్ రెడ్డి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి, కార్యదర్శి కెఎన్ రాజా, గాయకులు సోము ఉమాపతి, వాసుదేవరెడ్డి, తిరుపాలాచారి, మునికృష్ణయ్య, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కాగితాల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామాంజనేయ స్వామి భజన మండలి ప్రతిరోజు ఈ మాసంలో ప్రతిరోజు ధనుర్మాసంలో 5 గంటల నుండి 8:30 వరకు భజన మందిరంలో భజన చేస్తూ వచ్చే జనాలందరూ కూడా వచ్చి ఇక్కడ హాజరై ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్రలు అవ్వాలని మరి కోరుకుంటున్నాం. ఈ గుడిలో 35-40 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఇక్కడ చిన్నప్ప, ఏ వెంకటనారాయణ, సుబ్రహ్మణ్యము, రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో భక్తులంతా పాల్గొని రాముల యొక్క కృప పాత్ర వాళ్ళని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మా భజన మందిరంలో ఈ నెలంతా భజన చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ విచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరుతున్నాం.
ఓం నమో వెంకటేశాయ. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ కథానాయకుడు అఖిల్ అక్కినేని, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. చిత్తూరు ఆరగొండ రోడ్డులోని ముత్రపల్లి సత్రం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. తవణంపల్లి మండలం మైనగుండ్లపల్లికి చెందిన విద్యార్థి హర్ష, ముత్రపల్లికి చెందిన సాయితేజులు చిత్తూరు సీతమ్స్ కాలేజీలో చదువుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఇంటి నుంచి ద్విచక్ర వాహనంలో కళాశాలకు వెళుతూ ఉండగా ముత్రపల్లి సత్రం వద్ద ఆటో ఢీకొన్న ప్రమాదంలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న తవణంపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తవణంపల్లి ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 23 నుండి 25వ తేదీ వరకు స్థానిక తిరుచానూరు రోడ్డులోని టీటీడీ శ్రీనివాస కళ్యాణ మండపాలలో ఘనంగా 6వ భక్త సమ్మేళన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ వద్దనున్న రామకృష్ణ మఠం నిర్వాహకులు స్వామి సుకృతానంద తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో రామకృష్ణ మిషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి, శివరామిరెడ్డి తదితరులతో కలిసి రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద మాట్లాడుతూ నగరంలో వివిధ విద్యా సంస్థల నుండి దాదాపు 600 మంది విద్యార్థులు, రాయలసీమలోని ఎంతోమంది రామకృష్ణ సమితుల భక్తులు ఇందులో పాల్గొంటారని తెలియజేశారు. అదేవిధంగా డిసెంబర్ 22వ తేదీ శారదామాత 172వ జయంతిని ర్యాలీగా తమ మఠం నుండి కేటీ రోడ్డులో నిర్వహిస్తున్నామన్నారు. రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి, రామకృష్ణ మార్గ్ వినాయక నగర్, హరేరామకృష్ణ రోడ్లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది. అక్కడ డిసెంబర్ 22 ఆదివారం శ్రీ శారదామాత జయంతి జరుగుతూ ఉంది. ఈరోజు శుక్రవారం 20వ తారీఖు సాయంకాలం 4:30కు ప్రొసెషన్ ఉంటుంది, ర్యాలీ. రామకృష్ణ వివేకానంద భావాల్ని, తర్వాత శారదామాత జయంతి 172వ జయంతి సందర్భంగా ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం. రామకృష్ణ మిషన్ నుంచి అటువైపు కపిల తీర్థం, కేటీ రోడ్, హరే కృష్ణ రోడ్ వరకు ఈరోజు 4:30కు రథంలో ప్రొసెషన్ జరుగుతుంది. 22వ తారీఖు ఆదివారం శారదామాత జయంతి సందర్భంగా, అంటే ఈ శారదామాత రామకృష్ణ సంఘానికి వరల్డ్ వైడ్గా స్వామీజీలు ఉండి నడిపేటువంటి 283 కేంద్రాలు
వేల సంఖ్యలో భక్తులు నడిపేటువంటి కేంద్రాల్లో ఈ పండగ శారదామాత జయంతి జరపబోతున్నాం. ఈరోజు ర్యాలీ ఉంటుంది. సాయంకాలం 22వ తారీఖున ఉదయం నుంచి 5 గంటల నుంచి మంగళారతి, సుప్రభాతం, వేదమంత్ర పఠనం, తర్వాత ఈ కార్యక్రమంలో హోమం ఇవన్నీ ఉంటాయి. తర్వాత మధ్యాహ్నం ప్రవచనం. శ్రీ శారదామాత శారదాదేవి జయంతి సందర్భంగా ఆవిడ జీవితం సందేశం. వివేకానంద స్వామికి కూడా అమ్మగారు శారదామాత గురువు. మన తమిళనాడు నుంచి, ఆంధ్ర, తెలంగాణ నుంచి స్వామీజీలు వస్తున్నారు. యువతకు దిశానిర్దేశం స్వామి వివేకానంద భావాలు తీసుకున్నట్లయితే వారు సక్రమంగా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం. ప్రతి ఒక్కరిలోని దివ్యత్వం ఉంది. ప్రపంచ మేధావి, రాజ్యాంగ సృష్టికర్త బిఆర్ అంబేద్కర్ విలువ తెలియని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి చింతామోహన్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పేద కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని కొనియాడారు. ప్రపంచంలో అతి కొద్ది మంది మేధావుల్లో అంబేద్కర్ ఒకరన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వెనుక నెహ్రూ, గాంధీల ప్రమేయం ఉందని గత చరిత్రను గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే నేడు విమర్శించిన వారికి పదవులే లేవన్నారు. ఆ స్థాయికి వారు వెళ్లి ఉండరని కూడా చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో యార్లపల్లి గోపి, తేజావతి, శివశంకర్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ను భారత రాజ్యాంగాన్ని రాసేదానికి ఆయన్ని చైర్మన్ చేయడం జరిగింది. ఇది సాధారణ విషయం కాదు. కేవలం ఈ ఆలోచన మహాత్మా గాంధీ గారి ఆలోచన. మహాత్మా గాంధీ గారు పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు చెప్పాడు, భారత రాజ్యాంగం రాసేదానికి ఒక్క అంబేద్కర్ కు ఒక్కడికి ఇవ్వు అవకాశం, చైర్మన్ జై. మిగిలిన వాళ్ళు ఎంతమంది మెంబర్లు ఉన్నా కూడా భారతదేశం గొప్పగా ముందుకు వెళ్ళాలని అంటే అంబేద్కర్ ఆలోచన విధానం, అంబేద్కర్ గారి రచన అవసరమని మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూకు చెప్పడం వల్లే జవహర్ లాల్ నెహ్రూ ఆ రోజు క్యాబినెట్లో పెట్టి అంబేద్కర్ను భారత రాజ్యాంగ నిర్మాతగా తీసుకొని రావడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన, గొప్ప ఆలోచన. ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగం. అమెరికాలో లేదు, చైనాలో లేదు, రష్యాలో లేదు, బ్రిటన్లో లేదు. ఎక్కడ ఏలుత్తి చూపని రీతిలో డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఇంత పెద్ద పుస్తకం చదివితే మరి ఎంతెంతో ఉంది దాంట్లో అర్థం, పరమార్థం. మరి గాంధీ గారు చెప్పినటువంటి విషయాన్ని నెహ్రూ గారు పాటించడం, అందులో కొంతమంది దాదాపుగా 150 మంది ఎంతో మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగా ఆయన చేత రాజ్యాంగాన్ని రాయించడం జరిగింది. ఎవరు ఏలెత్తి చూపలేని పరిస్థితుల్లో ఉంది భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే వందల సంఖ్యలో ఉన్నటువంటి రాజ్యాంగాల కంటే, దేశాల రాజ్యాంగం కంటే భారతదేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం గొప్పగా ఉంది. ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ను పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. విద్యార్థుల మానసిక ఎదుగుదలకు క్రీడలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. క్రీడల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తొలి సినిమాలో క్రీడలకు ప్రాధాన్యతనిచ్చారని ఆయన చెప్పారు. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. స్పోర్ట్స్ అంటే తెలిసింది, చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక గేమ్స్ తో అలవాటు అవుతాం. ఉదాహరణకి సెల్ ఫోన్ లేనిది, ఐప్యాడ్ లేనిది, వాళ్ళ టిఫిన్లు కూడా తినలేని పరిస్థితులు కూడా వచ్చాయి. అంత మొదలైంది. చిన్నతనం నుంచి కూడా స్పోర్ట్స్ అనేది పిల్లలకు చదువుతో పాటు సమానంగా స్పోర్ట్స్ అంటే ఫిజికల్గా మీ యొక్క బాడీ మీరు డెవలప్ చేసుకునే దానికోసం, ఫిజిక్ ఇంప్రూవ్మెంట్ చేసుకునే దానికోసం, మీరు చదువుకు బాగా ఆరోగ్యవంతంగా ఉల్లాసవంతంగా ఉండాలనుకుంటే ఈ యొక్క స్పోర్ట్స్ గేమ్స్ చాలా అవసరం అనేసి కూడా
చదువుతో పాటు ఇది కూడా అవసరం అనేసి కూడా తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారి యువ నాయకుడు లోకేష్ గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, ఆయన కూడా ఈ స్పోర్ట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లల ఎదుగుదలకు, మానసిక ఎదుగుదలకు, ఉల్లాసంగా ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటే స్పోర్ట్స్ అవసరమని గుర్తించి మన రాష్ట్రంలో ఇటు ముఖ్యమంత్రి గారి, అటు లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రివర్యులు క్రీడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా రావడం మనకు చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, అంతేకాదు మన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రానికి ఒక మంచి దిక్సూచిగా, ఒక చరిష్మా కలిగిన నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రికి తోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన మొట్టమొదటి సినిమా కూడా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఇది కూడా ఒక స్పోర్ట్స్ తో మొదలైంది. ఆయన మొట్టమొదటి సినిమా కూడా స్పోర్ట్స్ తో మొదలైంది ఉదాహరణకి తెలియజేస్తున్నాం. కాలేజ్కి యాజ్ అ మేయర్ సెకండ్ టైం డాక్టర్. అందరికీ తెలుసు స్పోర్ట్స్ అంటే ఓన్లీ ఫర్ హెల్త్, ఫిజికల్ అండ్ మెంటల్ స్టెబిలిటీ ఇవన్నీ మనకు తెలిసిందే. లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి, అట్లాగే టీమ్ స్పిరిట్, కాన్సన్ట్రేషన్, సో ఇవన్నీ మీరు వింటూనే ఉంటారు. నాకు తెలిసి స్పోర్ట్స్ నుంచి నేర్చుకోవాల్సింది ఒకటి ముఖ్యమైనది, అది మన జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. ఫెయిల్యూర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలిసేదే స్పోర్ట్స్ నుంచి. ఎందుకంటే మన జీవితం అన్ని సక్సెస్ ఉండదు, ఎన్నో ఫెయిల్యూర్స్ని మనం చూస్తాం చిన్నప్పటి నుంచి మన లైఫ్లో. సో ఎవరైతే ఫెయిల్యూర్స్ని బెస్ట్గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ సక్సెస్ని కూడా అలాగే రీచ్ అవుతారు, అలాగే సస్టైన్ అవుతారు. సో ఎవరు ఆ విధంగా ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా చాలా పై స్థాయికి ఎదుగుతారు. సో స్పోర్ట్స్ నుంచి we learn how to handle failures and achieve success. సో అట్లాగే ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ ఆడేది ఓన్లీ ఫర్ విన్నింగ్ అనుకోకూడదు. ఎందుకంటే ఈవెన్ మీ అందరికి ఇష్టమైన విరాట్ కోహ్లీ కూడా ఒక్కొక్క రోజు 0కే డెకౌట్ అవ్వచ్చు, కానీ నెక్స్ట్ గేమ్కి ఒక స్పిరిట్తో వస్తారు. ప్రతి స్పోర్ట్స్ మెన్ ఇవాళ సెంచరీ చేయాలని వస్తారు. అట్లాగే టెన్నిస్లో కూడా అంతే, ఒక్కొక్కసారి టాప్ సీడ్ ప్లేయర్ అన్సీడెడ్ ప్లేయర్తో కూడా ఓడిపోతారు. సో స్పోర్ట్స్ గేమ్ అనేది ఇట్స్ నాట్ విన్నింగ్, ఇట్ ఈస్ జస్ట్ పార్టిసిపేషన్. సో ఇవాళ అండ్ ఇంకొక విషయం, లైఫ్ ఈజ్ అ గేమ్, ప్లే ఇట్ అంటుంటారు. మనందరికీ అది చాలా ఎక్కువ వినబడుతుంటుంది. బట్ మీరు ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఒకటి చెప్తాను, మనం ఏదో గేమ్ ప్లే చేసి టెంపరీగా అంటే హర్టింగ్ అదర్స్ లేదా ఒక కన్నింగ్ మైండ్తో ఆ టెంపరీ టైం కోసం మనం విన్ అవ్వడం అది ముఖ్యం కాదు. సో వీ షుడ్ బి డిసిప్లిన్, పక్కన వాళ్ళని గౌరవించాలి, అందరితో బాగుండాలి, ఫ్యూచర్ ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. సో డోంట్ ప్లే విత్ ఎమోషన్స్ అండ్ డోంట్ హర్ట్ అదర్స్. మీరు అందరూ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి సో మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఇవాళ నేను బెస్ట్ టీమ్, బెస్ట్ స్పోర్ట్స్ మెన్ విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యూ షుడ్ అచీవ్ మోర్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. స్వయం సహాయక సంఘాల మహిళలు మంచి పనితీరుతో అన్ని రంగాల్లోనూ ఎదగాలని, ఆర్థిక, సామాజిక తదితర రంగాలలో మరింత ఎదగాలని, మన పొదుపు సంఘాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మహిళలకు అండగా వారి ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తోందని స్వయం సహాయక సంఘాల సభ్యులు, లీడర్లు, డిఆర్డీఏ సిబ్బంది ఆర్థిక అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తిరుపతి టీటీడీసీ భవనంలో తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షిక మహాసభ సమావేశానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
తిరుపతి కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మనం జిల్లా మహిళా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షిక మహాసభకు హాజరవడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందని పేర్కొన్నారు. 1995వ సంవత్సరంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారని, నేటికి సుమారు 30 సంవత్సరాలయ్యాయని, మన రాష్ట్ర స్వయం సహాయక సంఘాలు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందాయని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించుకుని ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదిగేలా సదరు సంఘాలు బలోపేతమయ్యాయని తెలిపారు. చాలామంది మహిళా పొదుపు సంఘాల సభ్యులు వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదిగారని, వారి కుటుంబానికి ఏ విధంగా అండగా నిలిచారని ఆదర్శవంతంగా తెలిపారని అన్నారు. మన ఆంధ్రప్రదేశ్లో సంఘాల పటిష్టత ప్రపంచవ్యాప్తంగా మన్ననలు పొందాయన్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బంది, అధికారులు మహిళా సంఘాల సమావేశాలకు ఎస్హెచ్జి సభ్యులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా సమావేశాలు నిర్వహణ జరిగేలా చూడాలని, మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలను డ్రోన్ దీదీలుగా ఎదగాలని, వాటి వినియోగం చేసేలా మహిళా సంఘాలకు శిక్షణనిచ్చి పటిష్టపరచనున్నారని, టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్లు వినియోగించి మన ముఖ్యమంత్రి విజయవాడ వరద విపత్తు విషయంలో వరద బాధితులకు ఆహారం, నీరు, మందులు తదితర సామగ్రిని అందించడానికి టెక్నాలజీని వినియోగించి ఆదుకున్నారని తెలిపారు. లఖ్పతి దీదీలుగా మన ప్రధానమంత్రి కావాలని కోరుకుని పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అలాగే మన ముఖ్యమంత్రి స్వయం సహాయక సంఘాల మహిళలు కోటీశ్వరులు కావాలనే ఆకాంక్షతో పలు రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రతి మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని, వారి మిద్దెపైన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుని తద్వారా విద్యుత్ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందజేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు స్వయం ఉపాధికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో అత్యధిక మహిళా సంఘాలు కలిగి ఆర్థికంగా క్రమశిక్షణతో జీవనోపాధులు సక్రమంగా నిర్వహించుకుంటూ మహిళలు, పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో పోటీగా మిన్నగా రాణిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే పిలుపునిచ్చి ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాంక్షించిన మేరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహిళలు పొదుపును క్రమం తప్పకుండా సక్రమంగా చేస్తూ తీసుకున్న రుణాలను సక్రమంగా తిరిగి బ్యాంకులకు చెల్లిస్తే బ్యాంకులు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం విరివిగా రుణాలు అందజేస్తాయని, అదేవిధంగా బ్యాంకులు మహిళా సంఘాలకు రుణాలు అందజేయాలని ఎల్డీఎం విశ్వనాథ్ రెడ్డికి సూచించారు. మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటును అందిస్తుందని, దాన్ని అందిపుచ్చుకుని మహిళలు ఎదగాలని తెలిపారు. ప్రతి మహిళ విద్యా అక్షరాస్యత, ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండి క్రమశిక్షణ కలిగి ఉండాలని తెలిపారు. ఉన్నతి, స్త్రీ నిధి, బ్యాంకు లింకేజీ తదితర పథకాలను మహిళలు వినియోగించుకుని మరింతగా ఎదగాలని కోరారు. వారు చేసుకునే వ్యాపారాలకు, మార్కెటింగ్ మరియు ఇతర సదుపాయాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కలెక్టర్ తెలిపారు. మహిళలు బ్యాంకు రుణాలు, పొదుపు, జీవనోపాధి కార్యక్రమాల్లో ఎవరైనా ఆర్థిక మోసాలకు, నేరాలకు పాల్పడితే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే గతంలో జరిగిన అవకతవకలపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని పథక సంచాలకులు, డిఆర్డీఏ వెలుగు వారిని కలెక్టర్ ఆదేశించారు. డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శోభన్ బాబు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలో మార్చి 31, 2024 నాటికి 34,040 మహిళా సంఘాలు, 3,40,754 మంది సంఘ సభ్యులు కలిగి 1,283 గ్రామ సమూహాలు ఉన్నాయని, 34 మండల సమాఖ్యల సభ్యత్వంతో తిరుపతి జిల్లా సమాఖ్య ఆంధ్రప్రదేశ్ పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం 1995 కింద రిజిస్టర్ చేయబడిందని తెలిపారు. జిల్లా సమాఖ్య జిల్లాలోని గ్రామీణ మహిళా సంఘాలు చేపట్టిన పలు కార్యక్రమాలు, ఆర్థిక క్రమశిక్షణ తదితర వివరాలు తెలిపారు. అలాగే జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సంధ్య తిరుపతి జిల్లా సమాఖ్య ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా సమాఖ్య సర్వసభ్య సమావేశం 2వ వార్షిక మహాసభ సమావేశం నివేదిక వివరించారు. అలాగే పలువురు స్వయం సహాయక సంఘాల మహిళలు వారి జీవనోపాధులను ఏ విధంగా వృద్ధి చేసుకున్నారనే వివరాలను సభ్యులతో పంచుకుంటూ కలెక్టర్కు వివరించారు. తదుపరి జిల్లా సమాఖ్య నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా డిపిఎం వెంకటేష్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార శాఖాధికారిణి లక్ష్మి, అదనపు పథక సంచాలకులు వెలుగు ప్రభావతి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం, జెడ్ఎంఎస్ కార్యవర్గ సభ్యులు, మండల సమాఖ్య స్వయం సహాయక సంఘాల లీడర్లు తదితరులు పాల్గొన్నారు. మన దేశం దాటి కూడా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీరు చేసే మంచి పని మిగతా రాష్ట్రాలు కూడా మన రాష్ట్రానికి వచ్చి యూఎన్ అవార్డు కూడా వచ్చాం దానికి. ఎందుకంటే మన అంత అంటే పవర్ఫుల్ అని చెప్పాలి నిజంగా డ్వాక్రా సంఘాలు. ఏ పని కావాలన్నా జిల్లా యంత్రాంగానికి ఫస్ట్ పీడీడీఆర్సీ అని పిలుస్తారు. పిలిచి నాకు ఇది కావాలి చేసేటంటే వెంటనే ఆ మెసేజ్ ప్రతి ఇంటికి అరగంటలో చేరుకోవాలి. ఇప్పుడైతే వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కాబట్టి అంటే ప్రభుత్వం పథకాలు కానీ, ప్రభుత్వం ఆలోచన విధానాలు కానీ, మిగతా ఏదైనా కానీ
ప్రభుత్వం తీసుకొచ్చే మంచి పనులు కానీ ప్రభుత్వము ఎట్లా ఏదైనా సమాచారం వెంటనే చేరవేయాలి ఎవరికైనా అంటే డ్వాక్రా సంఘాలు చెప్తే చాలు వెంటనే ఊర్లో వాళ్ళందరికీ కూడా అదే రోజు తీసుకోవాలి. దాన్ని మనము అంటే ఈ నెట్వర్క్ అంటాం. ఈ నెట్వర్క్ని మనం బాగా వాడుకోవాలి. అంటే ఉపాధి అవకాశాలు పెంచడం కోసం స్వయం ఉపాధి అవకాశాలు రాను వచ్చే కాలంలో స్వయం ఉపాధి ఎక్కువ లాభదాయకం. బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు హరిబాబు జగదీష్ల వద్ద భారీగా నగదు వసూలు చేశారు ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్. తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాములు మాట్లాడుతూ ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ బ్రేక్ దర్శనం టికెట్లు తీసిస్తానని ఒకరి వద్ద 50,000 రూపాయలు మరొకరి వద్ద 20,000 రూపాయలు తీసుకున్నాడని తెలిపారు. బ్రేక్ దర్శనం కల్పించకుండా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం కల్పించడంతో చంద్రశేఖర్ వ్యవహార శైలిని గమనించి తాము మోసపోయామని గుర్తించిన భక్తులు టీటీడీ విజిలెన్స్ వింగ్కు ఫిర్యాదు చేశారని తెలిపారు. విజిలెన్స్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపడుతున్నామని, విచారణ పూర్తయిన అనంతరం తదుపరి వివరాలు వెల్లడిస్తామని తిరుమల 2 టౌన్ సిఐ శ్రీరాములు తెలియజేశారు. నేటి దినం మనకు విజిలెన్స్ వారు ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు సారాంశం ఏంటంటే ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ అనే ఆయన బెంగళూరుకు చెందిన ఇద్దరు భక్తులు హరిబాబు జగదీష్ అనే వారి దగ్గర నుంచి ఒకరి దగ్గర 50,000 రూపాయలు అదేవిధంగా ఒకరి దగ్గర 20,000 రూపాయలు తీసుకుని బ్రేక్ దర్శనం చేయిస్తానని చెప్పి వాళ్ళకి 300 రూపాయల టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు ఇవ్వడం వల్ల దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేసి తదుపరి వివరాలు వెల్లడి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు, లైసెన్స్డ్ ఇంజనీర్లను చిత్తూరు అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర హెచ్చరించారు. శుక్రవారం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్కు సంబంధించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. నగరంలో అక్రమ కట్టడాలు, రోడ్లు ఆక్రమణలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తెలిపారు. ఈ సమావేశంలో టీపీఓ శుభప్రద, సర్వేయర్ పాల్గొన్నారు. ఈ ఫ్రైడే కూడా అందరితో, స్టాఫ్తో, మా ఇంజనీర్స్తో, అదేవిధంగా పబ్లిక్ ఎవరైనా గ్రీవెన్స్ వస్తే వాళ్ళతో కూడా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో వాళ్ళు మా జాబ్ చార్ట్లో ఏమేమి ఉన్నాయో మా వర్క్స్ సంబంధించి, అదేవిధంగా ఎవరికైనా ఎటువంటి ఇష్యూస్ ఏదన్నా ఉంటే మా ఇంజనీర్స్ ద్వారా, అదేవిధంగా మా డబ్ల్యూపీ ద్వారా తెలుసుకొని అన్ని పరిష్కారం మా లెవెల్లో పరిష్కారం అయ్యేటి పరిష్కారం తీసుకొని, అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్ ఏదైనా ఇష్యూస్ ఉంటే అంటే మా మున్సిపల్ పరిధిలో ఉన్న డిపార్ట్మెంట్ సంబంధించి వాటిని కూడా మేము ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా ఈ ఓపెన్ ఫోరం కండక్ట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి మా ఇంజనీర్స్ అందరూ మా ప్లానర్స్ అందరం ఉన్నాము కాబట్టి ఈ మీటింగ్ని ప్రతి ఫ్రైడే జరుగుతుంది. మరియు పబ్లిక్ తెలియజేయడానికి ప్రతి ఫ్రైడే ఇక్కడ ఓపెన్ ఫోరం జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ టౌన్ ప్లానింగ్ సంబంధించి ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, అదేవిధంగా ఎనీ గ్రీవెన్స్ మా టౌన్ ప్లానింగ్ గురించి ఉంటే పబ్లిక్ కూడా వచ్చి మమ్మల్ని రిప్రజెంట్ చేసుకోవచ్చు. మేము ఆ గ్రీవెన్స్ ఫాలో అప్ అయ్యి చూసుకొని ఖచ్చితంగా పరిష్కారం చేసే విధంగా చూసుకుంటాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కృష్ణా జిల్లా వేల్పూరు గ్రామంలో డిసెంబర్ 20వ తారీఖున సాయంత్రం 6 గంటలకు మామ్రే బాప్టిస్ట్ మినిస్ట్రీస్ వారి 40వ వార్షికోత్సవం సెమీ క్రిస్మస్ వేడుకలు బిషప్ జాన్ పాల్ ఆధ్వర్యంలో జరిగాయి. క్రిస్మస్ ఆరాధనలో ఏపీబీసీ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్, విజయనగరం నుంచి ఏపీబీసీ ప్రెసిడెంట్ బిషప్ బాలరాజు, తేలుప్రోలు నుంచి బిషప్ డీడో డీన్ జాకబ్, చౌడవరం నుంచి ఆర్చ్ బిషప్ సాల్మన్ రాజు, అన్నవరం నుంచి పాస్టర్ దువ్వూరి జోజీ, పోరంకి నుంచి పాస్టర్ ఇస్రాయెల్, ఉప్పులూరు గ్రామం నుంచి పాస్టర్ హాల్ హగయి, పోరంకి నుంచి పాస్టర్ ఫిలిప్, కోలవెన్ను నుంచి పాస్టర్ కొక్కిలిగడ్డ రత్నకుమార్, అలాగే జాన్ పాల్ ఫ్యామిలీ మెంబర్లు ఉదయలక్ష్మి, బుల్లంగి శోభారాణి, పులిమామిడి మేరీ, లాం సృజన, వేజెండ్ల సులోచన, కొక్కిలిగడ్డ దివ్యజ్యోతి కుటుంబాల సమక్షంలో మామ్రే బాప్టిస్ట్ మినిస్ట్రీ సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఏపీబీసీ చైర్మన్ డాక్టర్ ఎలమంచిలి ప్రవీణ్ సమక్షంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. విచ్చేసిన అందరికీ ప్రవీణ్ చేతుల మీదుగా ఉచితంగా క్యాలెండర్ మరియు వృద్ధులకు నూతన వస్త్రాలు బహూకరించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. స్వయం సహాయక సంఘాల సభ్యులు మంచి పనితీరుతో ఆర్థిక, సామాజిక, తదితర రంగాలలో మరింత ఎదగాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ అనే పిలుపు మేరకు ప్రతి కుటుంబం నుండి ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త తయారు కావాలి. జిల్లా సమాఖ్య సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ దిశానిర్దేశం. 27వ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ రీజనల్ మీట్ను ప్రారంభించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపు.
కళ్యాణి డ్యాం నీటి మట్టాన్ని పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నీటి సరఫరా అయ్యే పైప్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలించి నీటి వృద్ధాన్ని అరికట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు. కంచే చేను మేసిన వైనం తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం టికెట్ల ఆశ చూపి భక్తుల నుంచి భారీగా డబ్బు గుంజిన ఐటీబీపీ కానిస్టేబుల్ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.